ప్రయాసం అనేది మట్టి కలిసిన సందర్భాలు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో చాలా మందిని బెదిరించే కార్యక్రమాలు, దాడి చేసే కార్యక్రమాలు, తప్పుడు కేసు పెట్టి లోడ్ పెట్టే కార్యక్రమం, మరి పోలీసు వ్యవస్థ, స్థానికంగా ఉన్న పోలీసు వ్యవస్థ, అది కూడా చెప్తున్నా, స్థానిక ఉన్న పోలీసు వ్యవస్థ ఇక్కడ గంజాయి బ్యాచ్కు, రౌడీజానికి, గుండాయిజానికి మరి ఏమాత్రం వాళ్ళ మీద నిఘా పెట్టకుండా వాళ్ళని విచ్చలవిడిగా విడిచిన సందర్భంలో వాళ్ళ దాడులకు అంతుపత్తు లేకుండా పోతుంది. నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో దగ్గుల మధును ఏదైతే కాంగ్రెస్ నాయకుడు తన వెహికల్లో పట్టుకుపోయి బైపాస్ రోడ్లో అక్కడ దించిన తర్వాత ఏకదాటిగా దాడి చేయడం జరిగింది. తలకు కుట్లు పడ్డాయి, కన్ను వాసింది, వీపు మీద వాతలు పడ్డాయి. లేవద్దని చెప్పయ్యా, ఇవ్వలేవు. వీపు మీద వాతలు పడ్డాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఒక బ్యాచ్ని పెట్టి, బైపాస్ రోడ్ ఒక బ్యాచ్ని పెట్టి, అక్కడ కొంతమంది గుండాలను పెట్టి గంజాయి తాగిచ్చి దాడులు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు ప్రేమ్సాగర్ రావు, కోట్లాది రూపాయలు. దానికి నేను చెప్పే అవసరం లేదు. ఇవాళ మంత్రుల గడ్డ మీద ఎవరిని అడిగినా ప్రేమ్సాగర్ రావు చేసే దాడులకు భయపడి డబ్బులు ఇవ్వాలని ఆ రకంగా మన ప్రేమ్సాగర్ రావు చేస్తున్న సందర్భంలో ఎవరైతే దీనికి నాయకత్వం ఇస్తున్నారో, ఎవరైతే గుండాయం చేస్తున్నారో, ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా లేదు, వాళ్ళ మీద కేసులు లేదు. ఇంకా వాళ్ళే కొడుతున్నారు, దెబ్బలు తిన్న మీద కేసులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎంతవరకు కరెక్టు? ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాను. మీరు ముఖ్యమంత్రి గారు, మంచిర్యాల జరుగుతున్న దాడులు, గుండాయిజం, రౌడీజం, మీరు ఒకనాడు ఏమన్నారు? గంజాయి అయితే వాళ్ళ మీద ఉక్కుపాదం అన్నారు. గంజాయి మీద ఉక్కుపాదం అయితే మరి ఇక్కడ గంజాయి తాగి కొడుతుంటే మీ ఉక్కుపాదం ఎవరి మీద మోపుతుండ్రో అని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను గతంలో ఛాన్సాలు చెప్పాను, మంచిర్యాల ప్రాంతంలో పోలీసు పూర్తిగా, ఈ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పూర్తిగా ఆయన కనుసాయిలో పనిచేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ ఏ దాడులు చేసినా వాళ్ళ మీద చర్య లేదు, ఏం లేదు. ఇది సరైన పద్ధతి కాదు. మేము సిపి గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సిపి గారు నిఘా పెట్టండి. వాస్తవంగా సిపి గారు వచ్చిన 3-4 మాసాల్లో కొంచెం ఈ తగ్గుముఖం పట్టింది. మళ్ళీ ఇలా దాడుల ఉద్దేశం వల్ల భయభ్రాంతులు చేయాలి. దాడులు చేసిన డబ్బులు వస్తాయి, దాడులు చేసిన భూకజములు చేయొచ్చు, దాడులు చేసిన ఇతరులు డబ్బులు ఇస్తారు అనేది పన్నాగం, ఎమ్మెల్యే పన్నాగం. ఇది పోలీసులు గ్రహిస్తలేరు. మీరు అర్థం చేసుకోండి పోలీసు మిత్రులారా. మీరు అలాంటి గుండాయిజాన్ని ప్రోత్సహిస్తే ఏకు మేకైతారు, ఆయన ఏకు మేకైతారు. పోలీసు మిత్రులారా, మీరు ఎవరైతే గుండాయం చేస్తున్నారో, రౌడీని చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయకపోతే వాళ్ళే మీకు ఏక మేకైతారు. ఇది సరైన పద్ధతి కాదు. గుండాయిజాన్ని అరికట్టవలసిన బాధ్యత. ఏదైతే దగ్గుల మధును పోయినసారి ఏదైతే వినాయకుడు నిమజ్జనం నాడు ఇక్కడ మహావిందుగాడ రాత్రి 11:30 ఆనాడు దాడి చేయడం జరిగింది. అదే రోజు నేను పోలీసులు అందరికీ ఫోన్ చేయడం జరిగింది. ఆనున్న సిపి గారికి, ఆనున్న డీసీపీ గారికి, ఆనున్న మిగతా పోలీస్ అధికారులకు ఫోన్ చేసి చెప్తే నేను సుమోటోగా తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆనాడు దగ్గుల మధ్య భయపడి పోయాడు, ఆనాడు దెబ్బల బాయకు భయపడి వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే దగ్గుల మధ్య మళ్ళీ ఇలా అటాక్ చేశారు. ఇదేంటిదండి? అంటే ఇక్కడ భయభ్రాంతులు చేయాలా? ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలా? ఇక్కడ అందరూ భయపడి డబ్బులు ఇవ్వాలన్నా? వీళ్ళందరూ భూ కబ్జాలకు ఏదో భూములందరూ డబ్బులు ఇవ్వాలి, వ్యాపారస్తులు డబ్బులు ఇవ్వాలి, ఇండ్లు డబ్బులు ఇవ్వాలి. ఇలాంటి దాడులు చేస్తే డబ్బులు వస్తాయని